నమో వెంకటేశాయ. తిరుమల నమ్మిని తాత అన్నావు. రామానుజులను పక్కతోడుగా ఉంచుకున్నావు. అనంతాళ్వార్తో ఆటలాడావు. అన్నమయ్య కీర్తలను ఆదమరిచి విన్నావు. హాతీరాం బాబాతో పాచికలాడావు. వెంగమాంబతో ముచ్చటలాడావు. మరి నీ దర్శనం కోసం వస్తున్న ఈ సామాన్య భక్తురాలిని కరుణించవా స్వామి? గోవింద గోవింద. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉగాది పర్వదినం నాడు నా తిరుమల దర్శన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇది కేవలం ఒక యాత్ర కాదు, నా మనసు స్వామివారి వద్ద ఆగిపోయిన క్షణం. ముందుగా మేము తిరుచానూరు చేరుకున్నాము. పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత మనసు నిండా తృప్తితో తిరుమల కొండపైకి బయలుదేరాము. ఆ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుంటే ఆ కొండలు, ఆ చెట్లు, ప్రతి అణువులోనూ గోవిందుడే ఉన్నాడనిపిస్తుంది. సాయంత్రం కావడంతో రూమ్ కూడా దొరకలేదు. లాకర్ తీసుకున్నాం. కానీ ఆ రోజు సాయంత్రం పెద్ద వాన కొంచెం కూడా తగ్గకుండా కంటిన్యూగా రాత్రంతా పడుతూనే ఉంది. ఎలా అయితేనేం ఆ రాత్రి ప్రశాంతంగా గడిచింది. మరుసటి రోజు ఉగాది. తెల్లవారుజామునే లేచి స్వామికి తలనీలాలు సమర్పించి అందరం ఫ్రెష్ అయ్యి దర్శనానికని బయలుదేరాం. మొదట ఎక్కడికి అంటే వరాహస్వామి దర్శనానికి. మనం ముందే తెలుసుకున్నట్టు స్వామి దర్శనం కంటే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ క్షేత్రానికి ముందుగా వచ్చినది వరాహస్వామి వారే. అందుకే వరాహస్వామి వారికే మొదటి నైవేద్యం, మొదటి దర్శనం జరగాలని స్వామివారి నియమం. మొదటి నైవేద్యం అయితే పాటిస్తున్నారు, కానీ మొదటి దర్శనం మాత్రం మనమే పాటించాలి కదా. ఇంకో విషయం ఏమిటంటే కొండపైన ఉన్న ప్రతి పువ్వు కేవలం స్వామివారి కోసమే. అందుకే ఎవ్వరూ పూలు ధరించకూడదు. కానీ చాలామంది పాటించడం లేదు. మేము వరాహస్వామి దర్శనం తర్వాత స్వామి పుష్కరిణి వద్దకు వెళ్ళి ఆ పవిత్ర జలాన్ని తలపై చల్లుకుని అక్కడే ఉన్న అశ్వత్థ వృక్షానికి నమస్కరించాం. మా ఎస్ఎస్డి టోకెన్స్ ప్రకారం ఏటీజీ సర్కిల్ దగ్గరకు వెళ్ళాం. లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో తెలియని ఎగ్జైట్మెంట్, మాటల్లో చెప్పలేని ఆనందం. కొంత దూరం వెళ్ళాక మొబైల్ లాకర్స్ దగ్గర ఫోన్స్ పెట్టేశాం. కంపార్ట్మెంట్స్లో 3 గంటలు వెయిట్ చేశాం. తర్వాత ఒక్కసారిగా గోవింద గోవింద అంటూ లైన్స్ ముందుకు కదిలాయి. దాంతో స్వామివారికి మనకు ఉన్న దూరం కొద్ది కొద్దిగా తగ్గుతూ స్వామివారికి దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా అనుకుంటుండగానే స్వామివారి రాజగోపురం వస్తుంది కదా. రాజగోపురం మహాద్వారంలోకి అడుగు పెట్టగానే కుడివైపు గోడ మీద అనంతాళ్వార్ గారి గడ్డపార ఉంటుంది. చాలామంది మిస్ చేస్తారు, కానీ అది స్వామివారికి అనంతాళ్వార్ గారికి మధ్య ఉన్న భక్తి ప్రేమలకు గుర్తు. అసలు స్వామి ఎలాంటి వారంటే స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు, ఆఖరికి భక్తుల చేతుల్లో దెబ్బలు తినడానికి కూడా సిద్ధమైపోతారు. ఏంటో అంత గోవిందుడి లీల. అలా ముందుకు వెళ్తూ వెండి వాకిలి దాటాక స్నపన మండపం, అద్దాల మండపం, తులాభార మండపం అన్నీ దాటుకుని లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే స్వామివారు నిలువెత్తుగా గంభీరంగా కనిపిస్తారు. కానీ ఆ రోజు గురువారం కావడంతో సాయంత్రం పూలంగి సేవ కోసం అనుకుంటా అన్ని ఆభరణాలు, అలంకరణలు తీసేసి నిజరూప దర్శనం ఇచ్చారు. ఆ నిజరూప దర్శనంలో స్వామివారు ఎలా కనిపించారో తెలుసా? అచ్చం చిన్ని కన్నయ్యలా కనిపించారు. కృష్ణుడిలా అనిపించారు చిన్నగా. స్వామివారి దగ్గరకు వెళ్ళేసరికి ఎప్పుడు పాదాల దగ్గర నుంచి చూడాలి అనుకుంటా, కానీ చూపు మాత్రం స్వామివారి ముఖం దగ్గరే ఆగిపోతుంది. ఆ నవ్వు, ఆ నామం, ఆ గడ్డం ఇవే కనిపిస్తాయి. దర్శనం అయ్యి బయటికి వచ్చాక
తీర్థం తీసుకుని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి అక్కడే ఉన్న రంగనాథ స్వామిని కూడా దర్శించుకున్నాం. రద్దీ వల్ల కొన్ని సన్నిధులు దర్శించుకోలేకపోయినా స్వామివారి దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. ఆ తృప్తితో బయటకు రాగానే లభించిన ఆ ప్రసాదం అమృతంలా అనిపించింది. తర్వాత లడ్డూ తీసుకుని రూమ్కి వెళ్ళేంత వరకు కూడా ఆగలేక అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని తినేశాం. ఇది కేవలం దర్శనం కాదు, ఒక అనుభూతి. ఇతర ఆలయాల్లో దేవుళ్ళు ఉంటారు, కానీ తిరుమలలో మాత్రం స్వామివారు స్వయంగా మన కోసం నిలబడి ఉన్నారనిపిస్తుంది. ఆ భావనతో చూస్తే ఆ క్షణం మాటల్లో చెప్పలేనిది. ఎందరో మహానుభావులను ఏలిన స్వామి, నన్ను కూడా నీ దరి చేర్చుకున్నావు. నీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించావు. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు మా కోసం నిలబడే నీ పాదాల దగ్గర చోటిచ్చావు. ఇదే నా ఉగాది తిరుమల యాత్ర. మీలో కూడా ఎవరైనా ఇలాంటి అనుభూతిని పొందితే కామెంట్స్లో పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.